సాక్షి.com స్వాగతం. ఇద్దరు ఎన్నికల కమిషన్ల నియామకం కూడా పూర్తి కావడంతో ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడవచ్చునన్న సంకేతాలు వస్తున్నాయి. పూర్తి వివరాల కోసం సాక్షి.com చూడండి. కల్వకుంట్ల కవితపై నమోదైన కేసుకు సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పూర్తి వివరాలు సాక్షి.comలో. జనసేన ట్రోలింగ్కు బలైపోయిన గీతాంజలి కుటుంబానికి ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారు. ముందుగా ప్రకటించినట్లుగానే 20 లక్షల నష్టపరిహారం ఆమె కుటుంబ సభ్యులకు అందింది. పూర్తి వివరాలు సాక్షి.comలో. ఆంధ్రప్రదేశ్లో మహిళల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న పథకాల వివరాలు ఇప్పుడు అంతర్జాతీయమవుతున్నాయి. ఐక్యరాజ్య సమితి కార్యక్రమంలోనూ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన మహిళామణులు జగనన్న లాంటి అన్న మీకున్నారా అని ప్రపంచ దేశాలు ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాల కోసం సాక్షి.com చూడండి. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పపై లైంగిక దాడుల కేసు నమోదైంది. పూర్తి వివరాలు సాక్షి.com. ప్రధాని నరేంద్ర మోడీ నేడు రేపు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఆ పూర్తి వివరాలు సాక్షి.comలో.